త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనమవుతుంది అంటున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్తున్నారు ఆయన. తమను రెచ్చగొట్టడం వల్లే రాజనీతిని ప్రయోగించాల్సి వచ్చిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీతో బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవడం వల్లే ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మేము ఎవరిని బలవంత పెట్టడం లేదు. గతంలో టీఆర్ఎస్ పార్టీ 88 సీట్లు గెలిచినా వెంటబడి మా ఉదాహరణ మా నగరికల్ శాసనం మీకు తెలుసు, ఏ స్థాయిలో ఉన్న ఎమ్మెల్యే చేస్తే ఎట్లా డబ్బులు పెట్టి ఉన్నాడు. మేము డబ్బులు పెట్టేది కానీ ఏం లేదు, మేము తెరిచే అవసరం లేదు. వాళ్ళే వస్తామని చెప్పి వస్తున్నారు, రమ్మంటున్నాం. మేము కూడా ఆయన కేటీఆర్ మాటలు చూస్తే నవ్వు వస్తున్నది. మేము ఒకటేసారి విలీనం చేసుకుంటామని. కేటీఆర్ ఇవన్నీ వీడియోలు ఉంటాయి, లోగోలు మొత్తం కూడా నీకు దాంట్లో యూట్యూబ్లో ఉంటుంది. నువ్వు 16 మందిని 17 మందిని దశల వారిగా నెలకొని చేసుకొని తర్వాత విలీనం అన్నావు. దాని మీద ఎర్రపల్లి దయాకరావు కోర్టుకు పోయిండు. మేము కూడా ఏమంటున్నాం, మేము కూడా విలీనమే చేసుకుంటున్నాం. అయినా తెలంగాణలో మేము 64 ప్లస్ కమ్యూనిస్టులు 65 సీట్లతో గెలిచిన తర్వాత మేము ఎటువంటి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించలే. మేము మా అంతర్గతంగా కూడా మనకు ఫిరాయింపులు అవసరం లేదు. గతంలో టీఆర్ఎస్ తప్పు చేసేది మనం చేయొద్దు అనుకున్నాం. కానీ మమ్మల్ని రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని కూలదోస్తాం, ప్రభుత్వాన్ని నిలబడనీయం, నడవనీయం అని చెప్పిన వాళ్ళు ఎవరు? అప్పుడు నీతి ఎందుకు జ్ఞాపకం వస్తుంది? రాజనీతి జ్ఞాపకం వస్తుంది. రాజనీతిలో మా ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, మా ప్రభుత్వాన్ని కూలగొడదామంటే ప్రేక్షకుల్లాగా చూస్తాం. పార్టీ ఫిరాయింపుల గురించి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మాట్లాడితే కూడా ఇది పూర్తిగా హాస్యాస్పదం. ఎందుకంటే మీరు కదా శాసనసభ్యుడు రాజీనామా చేయకుండా మంత్రి పదవి ఇచ్చిన వాళ్ళు, దానికి జవాబు చెప్పి మమ్మల్ని ప్రశ్నించమని కోరుతా ఉన్నాం. అన్కండిషనల్గా జాయినింగ్ అవుతుర్రు. అన్కండిషనల్గా జాయినింగ్ అయ్యేటప్పుడు ఆపుతారా? ఎవరన్నా వచ్చి సార్ నాకు తలదాసుకోనికి జాగ ఇవ్వండి సార్, బయట వాన పడుతుంది, బయట భయంకరమైన పరిస్థితి ఉందని ఎవరన్నా ఇట్లనే వస్తే ఏం చేస్తాం? మన ఇంటికాడ తలదాచుకోనికి జాగిస్తాం. అట్లా చాలామంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పాలన మీద విరక్తి పుట్టి వస్తుర్రు. మరి ఎందుకు వస్తుర్రు అంటే ఇంకో విషయం చెప్తే ఎందుకు వస్తుర్రో కూడా. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలల్లో 8 మంది ఎంపీలు గెలిచి వీళ్ళు సంతోషంగా ఉర్రు. మరి 8 మంది ఎంపీలు గెలిస్తే ఎవరు దుఃఖంలుర్రు? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు దుఃఖంలుర్రు. బీఆర్ఎస్ సరి అయినటువంటి క్యాండిడేట్లకు టికెట్లు ఇవ్వకుండా బీజేపీ గెలవడానికి దోహదపడి వాళ్ళ ఎమ్మెల్యేలకు క్లియర్గా కనపడుతుంది. అంటే ఇక మన బీజేపీలకు విలీనం చేస్తాడా, బీజేపీలో కలుపుతాడా పార్టీని అన్న భయంతో వాళ్ళు ఇక బీజేపీలో పోయి మనం వాళ్ళతోటి సంసారం చేయలేము, వాళ్ళతోటి రేపు పొద్దున గవర్నమెంట్లో మేము ఇక్కడ అపోజిషన్లో ఉండి మళ్ళీ బీజేపీ తోటి ఫ్రెండ్షిప్ ఏందన్న ఒక వాతావరణాన్ని వాళ్ళు అర్థం చేసుకొని ఈరోజు కాంగ్రెస్లోకి వస్తారు ఎమ్మెల్యేలు అందరూ.